కరపుచ్చుకుని నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు వాకింగ్కి వెళ్ళు, నువ్వు లేగు, నువ్వు వాటర్ తాగు అంటున్నారు అనుకోండి, చచ్చినట్టు చేస్తాం కదా. ఈ చేపను ఎవరు గమనించలేదు అని అనుకున్నానండి. మన వాళ్ళు దీన్ని కూడా గమనించి కామెంట్లో అడిగారు, ఆ ఫిష్ లాంటిది ఏంటండి అని చెప్పి. ఇదేంటో తెలుసా అండి? అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఫాస్ట్ ట్రాక్ వాచ్ తెప్పించుకున్నానండి. దీని గురించి వీడియో కూడా పెట్టాను. చాలా బాగున్నదండి. ఈ వాచ్ మనం ఎన్ని అడుగులు వేస్తున్నాము, ఎంతసేపు నిద్రపోతున్నాము, వాటర్ తాగమని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇట్లా ఈ వాచ్కి సంబంధించి అన్నీ చెప్తూ నేను వీడియో చేశాను కదండి. చాలామంది మన వాళ్ళు తెప్పించుకున్నారు. పైగా అప్పుడు ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇచ్చారనమాట అండి. నేను 2000కి తెప్పించుకున్నాను. ఇది 1999కి తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఆఫర్ చూడంగానే వెంటనే వీడియో చేసి పెట్టాను, ఇప్పుడు ఆఫర్ ఉంది తీసుకోండి అని చెప్పి. అలానే మళ్ళీ ఆఫర్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఆఫరు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట అండి. ఇప్పుడు కూడా 1699 రూపాయలకు ఉంది, అంటే 1700కు ఉన్నదనమాట. ఈ వాచ్ ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. ఇది మా ఆడపడుచులకి, రమ్యకి, అందరికీ కూడా పెట్టానమాట. వాళ్ళు కూడా పెట్టుకుని వాకింగ్కి వెళ్తూ చాలా ఇష్టపడుతున్నారనమాట. వాళ్ళు వీడియో తీసి కూడా పంపించారు మా ఆడపడుచులు. రమ్య వర్కౌట్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటోంది. అంటే ఎన్ని క్యాలరీలు ఖర్చు అయినాయి, ఎన్ని అడుగులు వేసాం, ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది కదండి. ఆ వాచ్ పెట్టుకుని వర్కౌట్స్కి వెళ్ళినా చక్కగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఎన్ని అడుగులు వేసాము, ఎన్ని క్యాలరీలు ఖర్చు అయినాయి, ఎన్ని కిలోమీటర్లు నడిచాము అని, అట్లనే మన హార్ట్ బీట్ ఎలా ఉన్నది, ఇవంతా కూడా మనకి డీటెయిల్డ్గా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాచ్ చాలా బాగుంది. మా ఆడపడుచులు ఇద్దరు కూడా ఆ వాచ్లు పెట్టుకునే వాకింగ్కి వెళ్తున్నారండి. వాళ్ళు మార్నింగే వాకింగ్కి వెళ్తున్నారు అనమాట. ఇదిగోండి ఒకళ్ళేమో 3370 అడుగులు వేశారు, మరొకళ్ళేమో 4000 చిల్లర అడుగులు వేశారు అనమాట. వాళ్ళు కూడా చాలా సరదా పడుతున్నారు. అంటే మన మీద మనకి గ్రిప్ వస్తుంది అని నాకు అర్థం అవుతుంది అనమాట అండి. అందుకనే నేను అంతలా మీకు చెప్తున్నాను. మనం తెల్లారి లేస్తే ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాము, ఇటువంటి ఏమీ మనకి తెలియదండి. అసలు క్యాలరీలు ఇవన్నీ పెద్ద విషయం అండి. కనీసం మనం ఎంత నడుస్తున్నాం అన్నది కూడా మనకి ఐడియా ఉండట్లేదు కదా. ఉదాహరణ నేనే ఒకరోజు తొలి ఏకాదశికి చాలా పని చేసుకున్నానండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాచ్ పెట్టుకుని చేసుకుంటే 560 అడుగులు వచ్చినాయండి ఆ రోజున. ఏంటి నేను ఇంత పని చేస్తే 560 అడుగులు వచ్చిందా అని చెప్పి వెంటనే ఇక వాకింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి ఇంట్లోనే. అంటే మన మీద మనకి శ్రద్ధ కలగటానికి ఈ వాచ్ బాగా పనిచేస్తుందండి. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో రకాల చీరలు అన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా. అవన్నీ ఒక ఎత్తు అయితే అండి, ఇటువంటిది ఇది కేవలం మన కోసం అండి. కాబట్టి కంపల్సరీ ఇటువంటిది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకోండి. లేదా పిల్లలు ఉంటే కనుక మీ పేరెంట్స్ కన్నా తెప్పించి ఇవ్వండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కూడా పనిచేస్తుంది. దీనిలో టైం తెలియటమే కాకుండా ఎన్ని అడుగులు స్టెప్స్ లెక్క వేస్తుంది. ఈ వాచ్ పెట్టుకుని మనం మామూలుగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఎన్ని అడుగులు వేసామో చెప్తుంది. అట్లానే ఎన్ని క్యాలరీలు ఖర్చు అయినాయి చెప్తుంది. అలానే మనం చాలాసేపు ఒకే దగ్గర కూర్చుని ఉన్నాం అనుకోండి, ఇది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట, బీపీప్ అంటూ ఉంటుంది. ఎందుకు అని అంటే మీరు లేచి స్టెప్స్ వేయండి, చాలాసేపు కూర్చునే ఉన్నారు అని స్టెప్స్ వేయమని, టేక్ ఏ స్టెప్ అని చెప్తుంది అనమాట. అలానే మనం వాటర్ తాగటం మర్చిపోతూ ఉంటాం పనిలో పడి. అలాగా వాటర్ పెద్ద తీసుకోమండి బిజీగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఇది గుర్తు చేస్తూ ఉంటుంది, టేక్ ఏ సిప్ అని ఇందులో వస్తుందన్నమాట. నాకు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. మళ్ళీ చాలామంది పడుకుంటాము కానీ నాకు రాత్రి నిద్ర పట్టలేదు ఇలా అనుకుంటూ ఉంటాము. పడుకుంటాం, మనకి తెలియదు, కానీ మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని గంటలు పడుకున్నాం, డీప్ స్లీప్ ఎన్ని గంటలు చేసాం అన్నది కూడా ఈ వాచ్ చెప్తుంది. అట్లానే బ్రీత్, మనం పర్టికులర్గా బ్రీత్ శ్వాస మీద అసలు ధ్యాస పెట్టం కదండి, అది కూడా ఇండికేట్ చేస్తుందండి బ్రీత్ తీసుకోండి అని. ఇన్హెల్ ఎక్సెల్ అంటే ఇన్హెల్ ఎక్సెల్ చూపిస్తూ ఉంటుంది. ఇన్హెల్ అన్నప్పుడు ఎక్సెల్ అన్నప్పుడు అలా 1 minute 2 minutes మనం టైం పెట్టుకోవచ్చు ఎంతైనా సరే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. కాబట్టి ఇటువంటి వాచ్ మనలాంటి వాళ్ళకి ముఖ్యంగా, అంటే
మనం ఒక వరవడిలో కొట్టుకుపోతూ ఉంటాం, మన బిజీలో మనం కొట్టుకుపోతూ ఉంటాం చూడండి. అటువంటి వాళ్ళని మాత్రం కంపల్సరీ ఒక వాచ్ తెప్పించుకొని ఇది యూజ్ చేయండి. చాలా బాగా నచ్చింది. అందుకనే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట అండి. ఏమండి, ఏదైనా సరే నేను తెప్పించుకున్నప్పుడు నాకు బాగా నచ్చితేనే మీకు చెప్తాను. ఎవరో మన వాళ్ళు శారీస్ గురించి నేను వీడియో పెట్టినప్పుడు చెప్పారు, అది అమెజాన్లో నెరవు సరిపోవట్లేదు అని చెప్పి. లేదండి, చాలా బాగున్నాయి ఆ చీరలన్నీ కూడాని. ఎంత నెరవండి, ఇదిగోండి ఫుల్ నెరవు నాకు ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఇవి సరిపోతాయి అనమాట. ఎస్పెషల్లీ ఈ శారీస్ గురించి నేను ప్రత్యేకించి వీడియో చేసి పెట్టాను. ఎందుకంటే ఇవి ప్రైస్ తక్కువలో సెమీ టస్సర్ లాగా చాలా బాగున్నాయండి. చాలా క్లాస్గా ఉన్నాయి. డార్క్ కలర్స్, బ్లాక్ శారీస్ అవన్నీ కూడా అయిపోయినాయి, అన్అవైలబుల్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. నేను లింకులు ఇస్తాను, వీలైతే చూడండి. కంపల్సరీ జాబ్ హోల్డర్స్ ఉంటే మాత్రం, అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటే మాత్రం ఈ శారీస్ తెప్పించుకోండి. అవసరం ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఒకవేళ బాగోలేదనుకోండి నేనే చెప్తాను, అలానా అది బాగోలేదు అని కూడా చెప్తాను. సపోజ్ ఈ శారీ ఉన్నదండి, దీనికి ఫ్రంట్ ఇలా ఉంది డిజైన్, బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఇది కూడా చెప్తాను. బ్యాక్ సైడ్ ఇట్లా తెల్ల తెల్లగా ఉన్నదండి, వన్ సైడే డిజైన్ ఉంది అని కూడా చెప్తాను. ఎందుకంటే కొందరు అటువంటి చీరలు ఇష్టపడరు అనమాట. కానీ ఈ శారీస్ అలా కాదండి. ఇవి సెమీ టస్సరీ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ ఒకలానే ఉన్నాయి. విత్ బ్లౌజు, మంచి నెరవు పొడవు చీరలు అనమాట. 5.5 ఫుల్ ఉన్నది శారీ. బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. అంత బాగున్నాయి కాబట్టి మీకు చెప్పాను అనమాట. ముఖ్యంగా ఈ సెమీ టస్సర్ శారీస్ నేను ఎక్కువగా తీసుకుని వీడియో పెడుతూ ఉన్నాను. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్కి బాగా పని చేస్తాయి. తర్వాత ఇటువంటి శారీ ఒకటి కొనుక్కోవాలనుకోండి, దీని ప్రైస్ ఎంత అండి? 600 చేంజ్, అంతే కదా. ఈ 600 చేంజ్ శారీ కోసం అని చెప్పి మనం షాపుకి వెళ్ళి పలానా చీర కావాలి అని చెప్పి వెతికి అదే చీర దొరక్క వేరే వేరే ఏయో కొనేసుకుని వస్తూ ఉంటాం కదండి. అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి, మన ఇంటికి దగ్గరకే మనం ఆర్డర్ పెట్టుకుంటే చాలు మనకే వస్తాయి కదా. అందుకని నేను ప్రత్యేకించి వీటి గురించి అంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను అనమాట అండి. వర్కింగ్ ఉమెన్ అనే కాదండి, ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. కాటన్ కాదు, సెమీ టస్సర్, అలానే పల్చగా అట్లా కూడా ఉండదు. లైటే ఉంటుంది శారీ, కానీ పల్చగా మాత్రం ఉండదు. సెమీ టస్సర్ అంటే మీకు అర్థమైపోతుందిలేండి. ఒక శారీ తెప్పించుకుని చూడండి, మీకు నచ్చింది అనుకోండి 2-3 పెట్టుకోండి. ఎందుకంటే డైలీ యూస్కి ఈ వర్షాకాలం, శీతాకాలం అవి బాగుంటాయి అన్నమాట అండి. మెయింటెనెన్స్ ఫ్రీ మెయిన్. ఇందులో నేను లింకులు ఇస్తున్నాను. బ్లాక్ శారీ కానీ, ఎల్లో బార్డర్ది, బ్లాక్ అండ్ రెడ్ బార్డర్ది, ఎల్లో శారీ, రెడ్ శారీ, ఇవన్నీ ఉన్నాయి కదండి, లైట్ కలర్, ఇవన్నీ కూడా ఆసమ్ ఉన్నాయండి. మీరు నో డౌట్ హ్యాపీగా తెప్పించుకోవచ్చు. ఇన్ కేసు మీకు నచ్చలేదండి, ఏదో నచ్చలేదు, నేను చెప్పినవి అన్నీ కాకుండా ఇంకోటి ఏదో మీకు నచ్చలేదు, రిటర్న్ చేసేయండి. అమెజాన్లో రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది, చక్కగా రిటర్న్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. డబ్బులు మనకి వాళ్ళు రిటర్న్ తీసుకున్న వెంటనే మళ్ళీ మన అకౌంట్కి వచ్చేసేస్తాయి అనమాట, నో ప్రాబ్లం అండి. తర్వాత నేను ఈ బ్యాంగిల్స్ కూడా ఒకటి తెప్పించుకున్నానండి, నాకు బాగా నచ్చినాయి. సరే మన వాళ్ళు ఎవరన్నా తెప్పించుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇవి డజన్ స్టోన్ బ్యాంగిల్స్ అండి, డజన్ ఉన్నాయి, బాగున్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. నేను వచ్చి పింక్ తెప్పించాను అనమాట, అంటే రెడ్ అని పెట్టాను, పింక్ వచ్చింది, అయినా బాగున్నాయి. ఇవి వైట్ స్టోన్స్వి, ఇందులో వైట్ స్టోన్స్ కూడా బాగున్నాయి. వైట్ స్టోన్స్ బంగారం అవి ఉన్నాయని నేను తెప్పించుకోలేదు, మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. ఈ బ్యాంగిల్స్ నేను 2.6 తెప్పించుకున్నాను, అదే లింక్ ఇస్తున్నాను. మీకు 2.8 కానీ ఏది కావాలంటే కొంచెం ఒకసారి సైజ్ అయితే చూసుకోండి. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి, డజన్ సెట్ అనమాట ఇవి స్టోన్ బ్యాంగిల్స్. తర్వాత మొన్న ఒక వీడియోలో ఎవరు గమనించలేదని అనుకున్నానండి, ఒకళ్ళు గమనించారు. ఏంటో తెలుసా అండి, అమ్మ గుమ్మానికి ఒక చేప లాంటిది వేలాడుతోంది, ఏంటిది అది నన్ను అడిగారు. భలే గమనించారండి, ఇది తాళం అండి. ఇది ఈ మధ్య యాంటిక్స్లో దొరికితే తీసుకున్నాను, అది పని చేయలేదన్నమాట, అవతల పడేసాము. తీరా చూస్తే మా మరిది ఇది అమెజాన్లో దొరికింది అని చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించారనమాట. ఇది తాళం కప్పండి, ఇగో తాళాలు ఇవి. సరే బాగున్నది కదా అని చెప్పి, అంటే బయట తాళం కోసం అని తెప్పించాము, అందంగా ఉంది కదా అని ఇలా దేవుడి గదికి పెట్టి ఉంచాను అనమాట. ఇది మొత్తం మంది ఇత్తడి కాన్సెప్ట్ ఉంటుంది కదా, అష్టలక్ష్ములు అలాగా ఉంటుంది కదా, పెట్టాను అనమాట. ఈ తాళం
తాళం కూడా చూడండి ఎంత అందంగా ఉందో. తాళం తీయటం ఎలానో తెలుసా అండి? ఇదిగోండి ఈ ఫిష్ తాళం చాలా పెద్ద సైజుగా ఉన్నది, స్ట్రాంగ్‌గా ఉన్నది. ఇత్తడిదనమాట అండి. ఈ చేప మొప్పలాగా ఉన్నది చూడండి. దాన్ని ఇలా సైడ్‌కంటే కీ హోల్ కనిపిస్తుంది. లేకపోతే అది మనకి కనపడదనమాట అండి. ఇదిగోండి తాళం తీయాలంటే జస్ట్ తిప్పంగానే రాదండి. వెనక కన్నులాగా ఉంటుంది. ఆ కన్నుని ప్రెస్ చేసి తాళం తిప్పాలనమాట. అప్పుడే ఇది తాళం ఓపెన్ అవుతది. తాళం వేయటానికి మాత్రం కన్నుని ప్రెస్ చేయక్కర్లేదు. మామూలుగా వేసేయొచ్చు. తీయాలంటే మాత్రం ఆ వెనక ఉన్న కన్నుని ప్రెస్ చేసి తాళం తిప్పితే వస్తుంది. ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చిందనమాట అండి. ఈ తాళం చూడటానికి బాగున్నది. మోడలు ఆటోమేటిక్ లాగా బాగున్నది. అలానే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పెద్ద సైజుగా ఉన్నదండి. అందుకని నాకు నచ్చి చూపిస్తున్నాననమాట. మీకెవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. అంటే తాళం కప్ప ఈ చేప ఆకారంలో ఉన్నదనమాట. తాళాలు కూడా డిజైనర్ లాగా భలే బాగున్నాయండి ఇవి. నాకు చాలా నచ్చిందిది. అసలు అమెజాన్‌లో మనకి దొరకని వస్తువంటూ ఏది ఉండదా ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్దండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులన్నీ కూడా మనం సెర్చ్ చేసుకోవాలి గానీ చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయన్నమాట అండి. అమెజాన్‌లో షాపింగ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాననమాట. టైం ఉన్నప్పుడల్లా అమెజాన్‌ని కూడా సెర్చ్ చేస్తూ ఉంటాను. అందులో నాకు నచ్చినయి కొంటూ ఉంటాననమాట. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా దృష్టిలో ఉంచుకుని చెప్పాను గదండీ! ఒక 500, 600 చీర కోసం అని చెప్పి వెళ్ళటానికి, రావటానికి ఆటోలకి బోలెడంత ఖర్చు పెట్టుకొని ఏమీ వెళ్ళక్కర్లేదు. పైగా ఇదే సారీ దొరుకుద్దని ఏమీ లేదు కదండీ! షాప్స్‌లో ఉండకపోవచ్చు. అందువల్ల నేను ప్రత్యేకించి లింకులు కూడా ఇస్తున్నాను. అలానే కామెంట్‌లో కూడా పిన్ చేస్తున్నాను. మీకు నచ్చిన శారీస్ తెప్పించుకోండి. ముఖ్యంగా వాచ్ తెప్పించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన మీద మనకి శ్రద్ధ అనేది కొంచెం మనం చివరికి పెట్టేసేస్తాం. అంతే మన మీద ఎవరన్నా పెత్తనం చేస్తున్నారనుకోండి, ఒక కర్ర పుచ్చుకొని "నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు వాకింగ్‌కెళ్ళు, నువ్వు లెగు, నువ్వు వాటర్ తాగు" అంటున్నారనుకోండి, చచ్చినట్టు చేస్తాం కదా! కానీ మన మీద వేరే వాళ్ళ పెత్తనం కాదు. మన మీద మనకే పెత్తనం వస్తది ఇది పెట్టుకుంటే. అంటే మన పట్ల మనకి శ్రద్ధ కలుగుద్ది. అందుకనే నేను అన్ని సార్లు చెప్తున్నాను. కంపల్సరీ ఒకటి తెప్పించి యూజ్ చేయండి. ఖచ్చితంగా మనలో మార్పొస్తుందనమాట అండి. మళ్ళీ ఇప్పుడు ఆఫర్‌లున్నాయనమాట అండి. అందుకనే సరే నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాననమాట. వీటిల్లో మీకు ఏది నచ్చినా సరే హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.